చాలా కలర్‌ఫుల్ గ్రేప్స్ మనకి అవైలబుల్ అవుతాయి కదా! వీటిల్ని మనం ఫ్రెష్‌గాను తీసుకుంటాం, డ్రైగాను తీసుకుంటాం. అయితే వీటిల్ని తీసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రేప్స్‌ని వాష్ చేసేటప్పుడు 1 లీటర్ ఆఫ్ వాటర్‌లోని ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ, సాల్ట్ కానీ, లేకపోతే హాఫ్ కప్ వెనిగర్ కానీ తీసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో ఈ గ్రేప్స్ ఉంచుకొని 10-15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వీటిల్ని ఫ్రెష్ వాటర్తోని వాష్ చేసుకొని తీసుకోవాలి. సో క్యాలరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి 100 గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్. ఇందులో మనకి 69 కిలో క్యాలరీస్ ఉంటాయి. అవే డ్రై గ్రేప్స్ లో రెజిన్స్ లోని 100 గ్రామ్స్ లో నియర్లీ 299 కిలో క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే వీటిని డిహైడ్రేట్ చేసేస్తారు కాబట్టి. సో మనకి ఫైబర్ 0.9 గ్రామ్స్ దొరుకుతాయి ఎందులోనూ ఫ్రెష్ గ్రేప్స్ లోని. అదే విధంగా మనకి ఇందులోని వైటమిన్ సి, పొటాషియం, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, రెస్వెరట్రాల్, పాలిఫినాల్స్ ఇలా ఇవన్నీ కూడా ఈ గ్రేప్స్ లో ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కి వచ్చేసరికి ఇది లో కేటగిరీ కిందే వస్తుంది. 43 నుంచి 50 మధ్యలో ఉంటుంది. రెస్వెరట్రాల్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఈ గ్రేప్స్ లోని మనకి ఆ అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ అనేది అకార్డింగ్ టు ద వెరైటీ మనకి డిఫరెన్స్ వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు రెడ్ గ్రేప్స్ ఉన్నాయి అనుకోండి, దీంట్లోని 0.2 నుంచి 5.8 మిల్లీగ్రామ్స్ దేనికి 1 కేజీకి. అదే పర్పుల్ కానీ బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 1 నుంచి 7 మిల్లీగ్రామ్స్ పర్ కేజీకి అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత మనకి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి, అందులో కొంచెం తక్కువే ఉంటాయి. ఈ గ్రీన్ గ్రేప్స్ లోని 0.05 నుంచి 1 మిల్లీగ్రామ్ ఉండదు ఒక్క కేజీకి. అదే విధంగా మనం మస్కడైన్ గ్రేప్స్ అని తీసుకుంటే వాటిల్లోని హైయెస్ట్ ఉంటుంది. 20 నుంచి 100 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ రెస్వెరట్రాల్ దొరుకుతుంది.